వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మీరు సాఫ్ట్వేర్ టెస్టర్ కావాలనుకుంటున్నారా? సో మరి సాఫ్ట్వేర్ టెస్టర్ కావాలనుకున్నప్పుడు కావాల్సిన స్కిల్స్ ఏంటి, మరి అవి చూసేద్దాం. మీకు చెప్తాను ఇప్పుడు. సో 10 ఎసెన్షియల్ స్కిల్స్ ఎవ్రీ సాఫ్ట్వేర్ టెస్టర్ షుడ్ మాస్టర్. సో ఇవి నేర్చుకొని ఉండాలి, మరి మీరు తెలిసి ఉండాలి, మీకు నేర్చుకొని ఉండాలి. ఏంటి ఆ 10 ఎసెన్షియల్ స్కిల్స్ ఏంటో ఇప్పుడు చూడబోతున్నాం. చూసేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆటోమేషన్ టెస్టింగ్. ఏంటి ఆటోమేషన్ టెస్టింగ్? యూటిలైజింగ్ టూల్స్ టు ఆటోమేట్ టెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఫర్ ఫాస్టర్ ఫీడ్బ్యాక్ అండ్ ఇంప్రూవ్డ్ అక్యురసీ. సో మనకి దీంట్లో ఆటోమేషన్ టెస్టింగ్లో ఏం చేస్తాం, ఈ టూల్స్ని యూజ్ చేసి సో మనము టెస్ట్ ఎగ్జిక్యూషన్ అనేది ఆటోమేట్ చేస్తాం, తర్వాత ఫాస్టర్గా ఫీడ్బ్యాక్ కావచ్చు, అండ్ మన అక్యురసీని ఇంప్రూవ్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం ఆటోమేషన్ యూజ్ చేసుకొని ఆటోమేట్ చేసేస్తాం. ఆ టెస్ట్ ఎగ్జిక్యూషన్ కావచ్చు, మనకు కావాల్సిన ఫీడ్బ్యాక్ కావచ్చు, అక్యురసీని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఒక ఆటోమేషన్ టెస్టింగ్. తర్వాత ప్రోగ్రామింగ్ ప్రొఫిషియన్సీ. సో మనకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే అవసరం పడతాయి. సో అండర్స్టాండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ టు ఎన్హాన్స్ ఆటోమేషన్ స్కిల్స్ అండ్ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ ఐటీ టీమ్స్. సో మనం అండర్స్టాండ్ చేసుకోవడం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యొక్క అండర్స్టాండింగ్ చేసుకొని మన ఆటోమేషన్ స్కిల్స్ని యూజ్ చేసుకొని తర్వాత మనం ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలుగుతాం, ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ అవ్వగలుగుతాం ఎవరితోటి, ఐటీ టీమ్స్ తోటి. సో మన ప్రోగ్రామింగ్ ప్రొఫిషియన్సీ కూడా అవసరం. తర్వాత టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్. ఏంటి మరి, ఫ్యామిలియారిటీ విత్ టూల్స్ లైక్ టెస్ట్ రైల్. సో మనకు ఐడియా ఉండాలి ఏం టూల్స్ ఫెమిలియర్గా అయి ఉండాలంటే టెస్ట్ రైల్ కావచ్చు, ఆర్ టెస్ట్ ప్యాడ్ టు డిజైన్ టెస్ట్ కేసెస్ అండ్ మేనేజ్ టెస్టింగ్ ఎఫర్ట్స్ ఎఫిషియెంట్లీ. సో మనకు టెస్ట్ కేసెస్ని డిజైన్ చేయడానికి కావచ్చు, తర్వాత టెస్టింగ్ ఎఫర్ట్స్ని మేనేజ్ చేయడానికి కావచ్చు ఎఫిషియెంట్ వేలో. సో ఇవన్నీ చేయాలంటే మనం టెస్టింగ్ మేనేజ్మెంట్ టూల్స్ వచ్చి ఉండాలి. తర్వాత SDLC నాలెడ్జ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో అండర్స్టాండింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ టు ప్లాన్ టెస్టింగ్ సైకిల్స్. సో మనకు అండర్స్టాండింగ్ కావాలి ఏంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గురించి, ప్లాన్ టెస్టింగ్ సైకిల్స్ అండ్ యాంటిసిపేట్ కాంప్లెక్సిటీస్. ఏమేమి కాంప్లెక్సిటీ రాగలుగుతుంది, అసలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఏమేమి స్టెప్స్ ఉంటాయి, అవన్నీ మీకు ఐడియా ఉండాలి. సో దీని గురించి మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి, అప్పుడే మీరు టెస్ట్లో ఇంకా బాగా చేయగలుగుతారు. ఓకే, సో తర్వాత అజైల్ మెథడాలజీ. సో ఎంబ్రేజింగ్ అజైల్ ప్రాక్టీసెస్ టు ఫాస్టర్ కొలాబరేషన్. సో ఫాస్టర్గా కొలాబరేషన్ కావచ్చు, ఫ్లెక్సిబిలిటీ ఇన్ టెస్టింగ్ ప్రాసెస్. సో మనం టెస్టింగ్ ప్రాసెస్లో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అజైల్ మెథడ్ చాలా మెథడాలజీస్ ఉంటాయి. సో మీకు ఒకసారి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు మీకు టెస్టింగ్ మెథడ్స్ అన్నీ వస్తాయి. సో అజైల్ మెథడాలజీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడాలజీ, చాలా యూజ్ చేస్తాయి కంపెనీస్. తర్వాత అనలైటికల్ స్కిల్స్. సో అబిలిటీ టు బ్రేక్ డౌన్ కాంప్లెక్స్ సిస్టమ్స్ అండ్ డిజైన్ ఎఫెక్టివ్ టెస్ట్ కేసెస్. సో మనం ఏంటి ఈ అనలైటిక్ స్కిల్స్ యూజ్ చేసుకుని అబిలిటీ టు బ్రేక్ డౌన్ కాంప్లెక్స్ సిస్టమ్స్ కావచ్చు, తర్వాత డిజైన్ ఎఫెక్టివ్ టెస్ట్ కేసెస్. మనం డిజైన్ ఎఫెక్టివ్ టెస్ట్ కేసెస్ని మనం చేసేటట్టు ఉండాలి. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే సాఫ్ట్వేర్లో మన ప్రతి జాబ్కు చాలా వరకు అవసరం పడుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మనకు చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పటి నుంచే మీరు కమ్యూనికేట్ కావడానికి ప్రయత్నించండి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ విత్ ప్రాజెక్ట్ టీమ్స్. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ విత్ ప్రాజెక్ట్ టీమ్స్ అండ్ క్లయింట్స్ టు రిపోర్ట్ బగ్స్. సో మనకు క్లయింట్స్కి మనం బగ్స్ రిపోర్ట్ చేయడం కావచ్చు, అండ్ సజెస్ట్ ఇంప్రూవ్మెంట్స్. సో ఇంప్రూవ్మెంట్ మనం ఏమేమి సజెషన్ తీసుకోవడం కానీ, మనం సజెషన్ ఇవ్వడం కానీ ఇంప్రూవ్మెంట్స్కి. సో ఈ విధంగా మనం ఎప్పుడు కమ్యూనికేట్ అవుతూ ఉండాలి క్లయింట్స్తో, అప్పుడే మనకు ప్రాజెక్ట్స్ కావచ్చు ఎక్కువ రాగలుగుతాయి, మన కంపెనీ కావచ్చు, మన టీమ్కి కావచ్చు. సో అప్పుడు మనకు కూడా హైక్స్ ఎక్కువ వచ్చే నడుస్తుంది, మనం కూడా ఎక్కువ రోజులు సర్వైవ్ కాగలుగుతాం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. సో లాస్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, టేకింగ్ ఓనర్షిప్ ఆఫ్ టాస్క్ అండ్ అండర్స్టాండింగ్ ప్రాజెక్ట్ డెలివరీ ప్రాసెసెస్ టు ఎన్జూర్ క్వాలిటీ ప్రొడక్ట్స్. సో మనం ఓనర్షిప్ తీసుకోవడం, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తీసుకోవడానికి మనం టాస్క్ కావచ్చు అన్నీ మనమే తీసుకోవడం. ఇక సో టాస్క్స్ కావచ్చు, ప్రాజెక్ట్ డెలివరీ ఎప్పుడు చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది, అవన్నీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నువ్వే చూసుకోవాలి. ఇవి నేర్చుకుంటే ఈ విధంగా ఉండాలి, నువ్వు అన్ని విధాలుగా రెడీ ఉండాలి. తర్వాత క్రిటికల్ థింకింగ్. సో బీయింగ్ ఏబుల్ టు అనలైజ్ ప్రాబ్లమ్స్. సో మనం ఏదైనా ప్రాబ్లమ్ ఇస్తే దాన్ని అనలైజ్ చేయగలగాలి. తర్వాత ఎఫెక్టివ్ వేలో స్ట్రాటజీస్ని అడ్రస్ చేసేటట్టు ఉండాలి. సో ఇది ఒక క్రిటికల్ థింకింగ్ ఉండాలి మీకు. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి అటెన్షన్ టు డీటెయిల్. సో థరోనెస్ ఇన్ టెస్టింగ్ టు ఐడెంటిఫై ఈవెన్ మైనర్ ఇష్యూస్ అండ్ ఎన్జూర్ ప్రొడక్ట్ క్వాలిటీ. ఏదైనా మైనర్ ఇష్యూస్ ఉన్నా నువ్వు టెస్టింగ్ చేసి దాన్ని ఐడెంటిఫై చేసి సో దాన్ని మనం ఫిక్స్ చేసిన తర్వాత మనం ప్రోడక్ట్ డెలివరీ చేస్తే, మంచి క్వాలిటీ ప్రోడక్ట్ డెలివరీ చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీకు కూడా మంచి పేరు వస్తుంది. సో ఎప్పటికెప్పుడు మీ టీం కూడా మంచి పేరు వస్తుంది. తర్వాత సో దాని తగ్గట్టు మీకు మంచి ప్యాకేజెస్ కూడా వస్తాయి. ఈ విధంగా మీరు మంచి వేలో టెస్టింగ్స్ చేస్తూ ఉంటే సో ఈ విధంగా మనకి కొన్ని ఇక్కడ స్కిల్స్ అయితే చెప్పాను. సో 10 ఎసెన్షియల్ స్కిల్స్ అయితే చెప్పాను, మన సాఫ్ట్వేర్ టెస్టర్కి ఉండాల్సిన స్కిల్స్. సో మీరు ఇవైతే పక్కా నేర్చుకొని ఉండడానికి ప్రయత్నించండి. సో అలాగే మీరు ఒకవేళ పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం మనం పెయిడ్ కోర్స్ అని చేస్తున్నాం, ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్. కామెంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి,
అక్కడ ఒక ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు వాళ్ళకి కాల్ చేసి సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.